అటు చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ బాధలు వైఎస్ జగన్తో చెప్పుకున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలతో పాటు ప్రాంతాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించి అక్కడ ఉన్న రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, వందలాది ఎకరాలు నీట మునిగిపోయిన పరిస్థితి. ఈ ప్రాంతాలని కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి పొలాన్ని పరిశీలించాడు. అలాగే నష్టపోయిన రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది రైతులు ఉన్నారు, ఏంటంటే వీళ్ళతోనే మాట్లాడారు. మీరు జగన్మోహన్ రెడ్డి దృష్టికి మీరు ఏం తీసుకెళ్లారు? ఆయన ఏమన్నారు? 2.5 ఎకరా పొలము 15 రోజుల నుంచి వర్షం పడింది. దీన్ని పడుచుకునే నాదుడు ఎవరు లేరు. మేము ఎవరు వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఈ బియ్యం కూడా ఏమి ఇవ్వలేదు. దీని పెట్టుబడి 50,000 దానికి పెట్టుబడి చేసినాము. దీంట్లో ఫలితం మాకు 1,00,000 రూపాయల వరకు వచ్చిండు. ఇదంతా నష్టం అయిపోయింది. మాకు 3 ఆడబిడ్డలు. ఇంక మేము చెప్పుకునే నాదుడే లేదు. అదే చెప్పుకొని బాధపడుకున్నాం. జగన్ మేము గట్టిగా పోరాడి ప్రభుత్వం కాదు మేము నష్టపరిహారం అన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. జగన్ గారు అంటే ఈ పంట కోసం ఏమైనా అప్పులు చేశారా? అప్పులు చేసిందే కదా. ఇప్పుడు తిండికి కూడా కష్టం కష్టం. రోడ్డు పనులు కూడా నిలిపేసినారు. రోడ్డు పని కనుపోయేదానికి ఆ రోడ్డు పనులు కూడా నిలిపోయినారు. వర్షాల వల్ల ఎక్కడ పనులు కూడా దొరకడంలే. ఇదంతా అప్పు చేసి పెట్టుకున్నదే. అందుకని ఊరు వచ్చి నాదుడే అసలు పరిశీలించిన నాదుడే కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్పనిచ్చి ఈ ఏరికి ఒక నాదుడు కూడా వచ్చినాడు కాదు. జగన్మోహన్ రెడ్డి రైతులను పెద్ద ఎత్తున పరామర్శ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న వందలాది ఎకరాలు ఇట్లా నీటి మునిగి నష్టపోయడం జరిగింది. ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి చిత్తూరు జిల్లాతో పాటు అటు నెల్లూరు అలాగే కడప జిల్లాలో. ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ.